తిలకం వందే విజయసారథిం. సర్వవైదిక సంస్థానం ట్రస్ట్ యజ్ఞవరాజ స్వామి క్షేత్రం కరీంనగరంలో డిసెంబర్ 16 నుంచి జరగబోయేటువంటి ఒక ధనుర్మాస ఉత్సవాల్లో ప్రత్యేకంగా అంటే అన్ని ఆలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ సంవత్సరం శ్రీమాన్ సాతులూరి గోపాల కృష్ణమాచార్యులు గారు ప్రపన్నులు, అలాగే వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పర్యటించి తమ వాక్కు ద్వారా గోదా మధుర రస రాసిక్యాన్ని అందరికీ పంచినటువంటి ఒక పెద్దలు వారు ఇక్కడ మనకు ఒక మాసం పాటు మన క్షేత్రంలో ఉంటారు. ఉండి ఉదయం పూట అమ్మవారికి స్వామికి కూడా తిరుప్పావై నివేదన జరుగుతుంది. అలాగే శాత్తుమొర ఇలాంటి కార్యక్రమాలు జరిగిన తర్వాత 9:30 మళ్ళీ తర్వాత ప్రవచనము, దానికి విశేషాలు ఏంటి అనేటువంటిది శ్రీభాష్యం విజయసారథి గారిని గుర్తు చేసుకుంటూ మరి సర్వవైదిక సంస్థాపన చేసినటువంటి ఒక మహానుభావుల పరంపరలో ఉన్నటువంటి ఉపకులపతులు శ్రీభాష్యం వరప్రసాద శర్మ గారు ఆ విషయాలన్నింటినీ కూడా మీకు అందజేస్తారు. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు ఇంటింటికి గోదామ్మవారిని పరిచయం చేసి ఇంటింటికి గోదా వ్రతం యొక్క విశేషాల్ని తెలుపడమే ఈ ధనుర్మాస ఉత్సవ లక్ష్యంగా పెట్టుకున్నది సర్వవైదిక సంస్థానం. ఎందుకంటే ఒక ధర్మాన్ని నెరపడం కోసం పనిచేస్తున్నది, ఒక భాషను సంస్కృత భాషను విస్తరింపచేయడం కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థానంలో జరిగేటువంటి ఒక విశేష ఉత్సవానికి గాను ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ ట్రస్ట్ పక్షాన స్వాగతాన్ని తెలియజేస్తూ ముందుగా మనం శ్రీభాష్యం వరప్రసాద శర్మ గారు ఉపకులపతులు వారి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ అంటే మాసంలో జరిగేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమాల్ని చేపట్టారు. ఆ విశేషమైనటువంటి ఒక కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతాయి, అలాగే భక్తులకి ఏ విధంగా గోదామ్మవారిని పరిచయం చేయడం అంటే విశేషాన్ని తెలిపేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం జరగబోతోంది. దాన్ని ముందుగా కరపత్ర ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ధనుర్మాస వ్రత మహోత్సవ విశేషాలన్నీ తెలిపేటువంటి ఒక కరపత్రాన్ని శ్రీభాష్యం వరప్రసాద శర్మ గారు ఉపకులపతులు ఆవిష్కరిస్తారు. మాసం రోజులుగా జరిగేటువంటి యొక్క ఈ ఉత్సవ విశేషాన్ని, కరపత్రంలో ఉన్నటువంటి ఒక విశేషాలన్నింటినీ, అలాగే విశేషమైనటువంటి ఒక కార్యక్రమాలని ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని ఉపకులపతులు తెలియజేస్తారు. నమో యజ్ఞవరాహాయ. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి వచ్చే మాసం జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస వ్రత మహోత్సవములు అత్యంత వైభవముగా మన స్థానిక యజ్ఞవరాహ క్షేత్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుప్పావై ప్రవచనములను అందించడానికి ఉభయ వేదాంత పండితులు శ్రీమాన్ సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామివారు మన క్షేత్రానికి రానున్నారు. స్వామివారి గురించి మనం ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. వారు ఎంతో మహనీయులు. సింహాచలం దేవస్థానంలో వారు కొద్ది కాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేసి భగవద్ విషయంపై పలు దివ్యక్షేత్రాల్లో సుమారు నాకు తెలిసి 100కు పైగా దివ్య దేశాల్లో భాగవత సప్తాహము, రామాయణ మహాక్రతు వంటి అనేక క్రతువులు వారు నిర్వహించారు. అటువంటి మహనీయులు మన క్షేత్రానికి యజ్ఞవరా క్షేత్రానికి వచ్చి ఇక్కడే ధనుర్మాసం 4 రోజుల పాటు ఉండి ఉదయం పూట శ్రీవచన భూషణం కాలక్షేపం ఉంటుంది. ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు తిరుప్పావైపై వారు వారి ప్రవచనామృతాన్ని మనకు అందించనున్నారు. ఈ సందర్భంగా యజ్ఞవరాహ క్షేత్రము మరి ఒక వినూత్నమైన కార్యక్రమానికి కూడా ఒక శ్రీకారం చుడుతూ ఉంది. ఎవరికైనా భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవాలంటే వైదికంగా మనకు ఇష్టులు అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంటుంది. ఇష్టులు అంటే మనకి ఏమైనా కోరికలు ఉంటే అవి తీర్చుకోవడానికి మనం సంకల్పించుకొని చేసేటువంటి హోమ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమము. అవి ఈసారి
ఒక 5 ఇష్టులు ప్రత్యేకంగా, అంటే సుదర్శనేష్టి, నృసింహేష్టి, విశ్వక్సేనేష్టి, లక్ష్మీనారాయణేష్టి ఇత్యాది ఇష్టులు మనము ఇక్కడ ఏర్పరచుకొని డిసెంబర్ 25 నుండి జనవరి 1వ తేదీ వరకు మన క్షేత్రంలో జరపబోతున్నాము. దీనికి వైదిక నిర్వహణ ఆధ్వర్యము భద్రాచలం స్థానాచార్యులు శ్రీమాన్ స్థలశాహి స్వామి వారు వారి వైదిక నిర్వహణలో ఇవి జరగనున్నాయి. భద్రాచలం నుంచి వారి శిష్య బృందం కూడా ఇక్కడికి రాబోతూ ఉంది. అత్యంత వైభవంగా ఇష్టుల్లో జరగబోతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాల్సిందిగా సర్వవేదిక సంస్థానం ఆహ్వానం తెలుపుతూ ఉంది. మన యజ్ఞవరాహ క్షేత్రంలో 108 గంగాలములలో అమ్మవారికి, యజ్ఞవరాహస్వామి వారికి వైభవంగా ఆ పాయస నివేదన జరుగుతుంది. అది కూడారై పాశనం రోజున. 13వ తేదీ భోగి రోజున యజ్ఞవరాహస్వామి వారికి, గోదా అమ్మవారికి అంటే రంగనాథుని స్వరూపంగా గోదా రంగనాథ కళ్యాణం కూడా నిర్వహించుకోబోతున్నాము. ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు. శ్రీభాష్యం విజయసారథి గారు భారతదేశంలోనే ఒక మహా పండితులు, మనకందరికీ తెలిసిన విషయమే. వారికి ఆధ్యాత్మికత సేవ ఒకటైతే రెండవది సాహితీ విభాగం. ఆ సాహితీ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోబోతున్నాము. సో ఎంతో వైభవంగా జరగనున్నాయి. అమ్మవారు యొక్క వైభవాన్ని ప్రతి ఇంటికి తెలియజేయాలనేది సర్వవేదిక సంస్థానం యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఈసారి అత్యంత వైభవంగా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవం జరగబోతూ ఉన్నది. దీనికి ప్రతి ఒక్కరికి సర్వవేదిక సంస్థానం ఆహ్వానం తెలుపుతూ ఉంది.